వస్తుందా? క్రీస్తు ప్రభునందు కూడి వచ్చిన అందరికీ వందనాలు. వందనాలు. చాలా మంచిది. దేవుని మహాకృపను బట్టి దేవుడు సిద్ధపరిచి ఏర్పరిచిన మందిరంలో ఇలా మనందరం కూడుకోవడం సంతోషం. 3 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో దేవుడు అంత మేలు చేశాడు. ఐ రియల్లీ ఫెల్ట్, నేను చాలా లోపల తెలియనటువంటి ఒక దుఃఖం అనిపించింది, రాలేకపోయారని, దూరం అవుతున్నారని. బట్ ఏది ఏమైనా మీ ప్రయాణాల్లో, మీ పనుల్లో దేవుడు సహాయం చేసి క్షేమంగా మరలా పునరుద్ధరణ ఆదివారానికి దేవుడు మిమ్మల్ని తన మందిరంలోకి తీసుకురావడం, సంఘంతో కలపడం చాలా సంతోషంగా ఉంది. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తుని బట్టి వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే పార్టిసిపేట్ చేసినటువంటి వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చెప్పుకుందాం. అతడు వారితో ఇట్లా, భూమికిని నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రియులారా, మనం చదివిన వాక్యము ఒక మెసేజ్ అని, యోనా ఓడలో చేసిన ప్రసంగం అని మనం నేర్చుకున్నాం. యోనాకి దేవుడు అప్పగించిన పని నినివే పట్టణానికి వెళ్ళి వారిని హెచ్చరించటం, గద్దించటం. కానీ యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషుకు ప్రయాణమై వెళుతున్నాడు. ప్రయాణంలో ఓడ ప్రయాణికులు, నావికుల యొక్క రక్షణ గురించి మనం, మారు మనసును గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ తర్షీషు ఓడలో ప్రయాణం అయ్యేటువంటి వారు అసత్య దేవత ఆరాధన కలిగినటువంటి వారని మనం నేర్చుకున్నాం. ప్రసంగానికి ముందు ప్రయాణికులు, ప్రసంగం తర్వాత ప్రయాణికులు. యోనా ప్రసంగానికి ముందు వాళ్ళకి దేవుని గురించి తెలియదు, ప్రార్థన చేయలేదు, ఆయన గురించి ఎప్పుడూ వాళ్ళు వినలేదు. వాళ్ళు అసత్య దేవతలను ఆరాధన చేసేవారు. వారి దేవతలకు వారు ప్రార్థన చేశారు, అయినను వారికి ఎలాంటి జవాబులు రాలేదు. అది మనం నేర్చుకున్నాం. ప్రసంగం తర్వాత వాక్యం విన్నారు, దేవుని గురించి తెలుసుకున్నారు. దేవుని గురించి తెలిసిన తర్వాత ఓడ ప్రయాణికుల యొక్క అవిశ్వాసాన్ని గురించి మనం నేర్చుకున్నాం. వినిన వెంటనే వారికి విశ్వాసము కలగలేదు, కానీ నమ్మటానికి కొంచెం సందేహించారు. ఆ తర్వాత వాళ్ళు 14వ వచనం నుంచి కూడా మనం చదివితే వాళ్ళ విశ్వాసం మనకి కనబడుతుంది. వాళ్ళ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే యోనాను ఎత్తి సముద్రంలో పడవేయాలి. కానీ యోనాను ఎత్తి సముద్రంలో చూస్తా ఒక మనిషిని ఎవరైనా చంపుతారా? చంపలేదు. కాబట్టి వాళ్ళు సందేహించారు, దేవుని చిత్తాన్ని జరిగించడంలో సందేహించారు, సొంత ప్రయత్నాన్ని చేశారు. అయితే వారి ప్రయత్నాలు ఏవి కూడాను కొనసాగలేదు. దేవుని చిత్తానికి విరోధంగా మనం ఆలోచించకూడదు. దేవుని చిత్తానికి విరోధంగా మనం చేసే ప్రయత్నాలు ఏవైనా అవి వర్ధిల్లవు. కాబట్టి దేవునికి అనుకూలంగా మనం ఎప్పుడూ కూడాను ప్రవర్తించాలి అని నేర్చుకున్నాం. 14వ వచనం నుంచి మనం ఏం నేర్చుకున్నాము అంటే వాళ్ళ ప్రార్థన గురించి నేర్చుకున్నాం. అంతకుముందు వాళ్ళు వారి దేవతలకు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఉంది, వారి దేవతలకు ప్రార్థన చేశారు. కానీ ఇప్పుడు వారి ప్రార్థన దేవునికి, ఏ దేవుడు? ఆయన పేరు సజీవుడు, జీవం కలిగినటువంటి దేవుడు క్రీస్తుకి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అండ్ ఆ దేవుని నామములో వారు ప్రార్థన చేశారని నేర్చుకున్నాం. మనం కూడా ఆ పాఠంలో నేర్చుకోవలసింది ఏంటి? ఆ దేవుని నామములో మనం ప్రార్థన చేయాలి అనేది నేర్చుకున్నాము. ఆ తర్వాత వాళ్ళు దేవుని యందు నమ్మకం ఉంచారు అని.
విశ్వాసం ఉంచాలి అనేది కూడా మనం నేర్చుకున్నాం. క్రియలు లేని విశ్వాసం మృతము అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా కొన్ని పాటలు ఇదే వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకున్నాం. ప్రసంగం తర్వాత వాళ్ళు దేవుని నామంలో ప్రార్థన చేశారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఆ రెండు మనం నేర్చుకున్నాం. ఇంకో విషయం ఏంటనంటే వీళ్ళు దేవుని చిత్తాన్ని గ్రహించారు. దేన్ని గ్రహించారు? దేవుని చిత్తం ఏంటో తెలుసుకోగలిగారు. 14వ వచనంలో ఏం చెప్పాడంటే, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీనిని చేసితివి. ఏం చెప్పారు వాళ్ళు? నీ చిత్త ప్రకారమే నీవే దీనిని చేసితివి. నీ చిత్త ప్రకారం అంటే నీ ఇష్ట ప్రకారముగా నీవే దీనిని చేసితివి. చూడండి, వీళ్ళు వాళ్ళ సొంత ప్రయత్నాన్ని మానుకొని దేవునికి అనుకూలంగా మారాలి అనే ఆ మార్పు గురించి మనకు అర్థమవుతుంది. మారు మనసు అంటే ఏంటి? మనకు నచ్చినట్టు జీవించటం మానేసి దేవునికి అనుకూలంగా జీవించాలనుకోవడమే మారు మనసు. మనకు నచ్చినట్టుగా పాపంలో జీవించడం మానేసేసి దేవునికి అనుకూలముగా, దేవునికి ఇష్టముగా జీవించాలి అనేదే మార్పు. ఆ మార్పు దేనితో సాధ్యమవుతుందంటే విశ్వాసంతోనే సాధ్యపడుతుంది. దేవుని యందు మనము విశ్వాసం ఉంచడంతోనే ఆ మార్పు అనేటువంటిది ప్రారంభమవుతుంది. అంతకు ముందు అంటే దేవుని యందు నమ్మకం వారికి కలగడానికంటే ముందు దేవునికి అనుకూలమైనది చెయ్యడంలో వీళ్ళు చేయలేదు. దేవునికి అనుకూలమైన దాన్ని వీళ్ళు చేయలేదు. యోనాను సముద్రములో పడవేయడం దేవునికి అనుకూలమైన పని. సముద్రంలో పడేస్తే యోనా చనిపోతాడు అనుకుంటున్నారు, కానీ వీళ్ళు సముద్రంలో పడవేస్తే యోనాని దేవుడు ఒక చాప ద్వారా నినివే పట్టణానికి తీసుకెళ్తాడన్న రహస్యం వీళ్ళకి తెలియదు. చాప ద్వారా నినివే పట్టణానికి తీసుకెళ్తాడన్న రహస్యం వీళ్ళకి తెలియదు. వీళ్ళు అనుకునేది ఏంది? చనిపోతాడేమోనని భయం. కానీ దేవుని ఆలోచన వేరు. ఇప్పుడు ఏమంటున్నారో వీళ్ళు, మనిషిని చంపకూడదు, మనిషి చచ్చిపోకూడదు, చూస్తా అన్యాయంగా ఒక వ్యక్తిని ఎలాగ మనం చంపుతాం, అది కూడా నిర్దోషిని ఎలా చంపుతాం మనము అని అనుకుని సొంత ప్రయత్నాలు, దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి ఆలోచన, అందుకే మన సామెతలో ఏం నేర్చుకున్నాం? దేవునికి విరోధంగా ఉన్న ఆలోచన అయినా వివేకమైన నిలవదు అని. ఏంటది? దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆలోచన కావచ్చు, వివేకము కావచ్చు. ఇప్పుడు వీళ్ళ వివేకం ఎంతవరకు? యోనా చనిపోతాడన్నదే వీళ్ళకి తెలిసింది. సముద్రంలో పడేస్తే ఎవరికేనేమవుద్ది? చచ్చిపోతాడా బ్రతుకుతాడా? చచ్చిపోతాడు. అదే తెలుసు వాళ్ళకి. అంటే వాళ్ళ వివేకం అంతవరకే తెలుసు. అది దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన. దేవుని తలంపులు వేరు. ప్రభు చెప్పాడు, నీ తలంపుల వంటివి కాదు ఆయన తలంపులు, నా తలంపుల వంటి. మనలాగా దేవుడు ఆలోచన చేయడు. దేవుని ఆలోచన వేరు, దేవుని ఉద్దేశము వేరు, దేవుని ప్రణాళిక వేరు. సౌలు గురించి దేవుని ప్రణాళిక ఏంటి? సౌలు గురించి దేవుని ఉద్దేశం ఏంటి? ఇశ్రాయేలీయుల మీద సౌలు యొక్క సింహాసనాన్ని స్థిరపరచాలనుకున్నాడు. అది దేవుని ఆలోచన. కానీ సౌలు ఆలోచన ఏంటి? సౌలు ఆలోచన డిఫరెంట్. సౌలు యొక్క సొంత అభిప్రాయం డిఫరెంట్. అందుకే మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో మనం ఎప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.
మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మనం ఎప్పుడు ప్రార్థన చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంకొకటి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసే ముందు ఆ నిర్ణయం, పడేయాలి అనేటువంటి నిర్ణయం వీళ్ళు స్వతహాగా తీసుకున్న నిర్ణయం కాదు. అవునా కదా? వాళ్ళు దేవునికి మనవి చేశారు. ఏం చేశారు వాళ్ళు? మనవి చేశారు. వాళ్ళ మనవిలో 2 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయండి. 2 ముఖ్యమైనటువంటి అంశాలు. వాళ్ళు దేవునికి ప్రార్థన చేసినప్పుడు మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని తప్పించండి, ఇది కాదు వాళ్ళ ప్రార్థన. 2 అంశాల్లో వాళ్ళు బాగా భయపడ్డారు. దేనికి భయపడ్డారు చూడండి. ఈ మనుషుని బట్టి మమ్ము లయము చేయకుందువుగాక. ఈ మనుషుని బట్టి మమ్ములను లయము చేయకుందువుగాక. లయము అంటే మమ్మల్ని నాశనం చేయకుండా ఉండడం. అంటే దేనికి భయపడ్డారు వీళ్ళు? దేవుని శిక్షకు భయపడ్డారు. ఎవరి శిక్షకు భయపడ్డారు? దేవుని శిక్షకు భయపడ్డారు. అంటే ఈ మనిషిని పడవేస్తే మా మీదకు శిక్ష వస్తుంది, దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడేమో, అది భయం. ఇంకా కొంచెం లోతుగా చెప్పాలంటే దేవుని తీర్పుకు భయపడ్డారు. దేనికి భయపడ్డారు? దేవుని తీర్పుకి. ఇంకో మాట చూడండి, అక్కడ ఏమంటాడు? అక్కడ సెమీకోలన్ పెట్టాడు, పైన ఒక చుక్క పెట్టి కింద కామ. సెమీకోలన్ దాని అర్థం ఏంటనంటే ఈ వాక్యం ఇక్కడతో ముగించబడింది, ఇంకొక వాక్యం కొనసాగుతుంది అని అర్థం. ఈ వాక్యం సపరేటు, ఇంకొక వాక్యం కూడా ఉంది అని అర్థం. అంటే వేరు వాక్యాలు అని అర్థం. 2 విభాగాలు అని అర్థం. 2 భాగాలని అర్థం. ఒక వాక్యాన్ని 2 భాగాలు చేశాడని అర్థం. మొదటి భాగములో వీళ్ళు దేవుని తీర్పుకు, దేవుని శిక్షావిధికి భయపడ్డారు. రెండో భాగంలో మనం చూస్తే నిర్దోషిని చంపితరన్న నేరం మా మీద మోపకుందువు అన్నారు. ఎవరిని? నిర్దోషిని చంపితరన్న నేరం. నేరం దేనికి భయపడ్డారు వీళ్ళు? నేరం, పాపానికి భయపడ్డారు. దేనికి భయపడ్డారు? పాపం. వీళ్ళ ప్రార్థనలో ఈ 2 అంశాలు, ఒకటి శిక్షకు భయపడి ప్రార్థన చేశారు, 2 నేరానికి భయపడి ప్రార్థన చేశారు. నేరానికి భయపడి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తరువాతనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రార్థన చేసిన తర్వాతనే నిర్ణయాన్ని తీసుకున్నారు. కొంతమంది ప్రార్థన చేయరు, దేవుణ్ణి అడగరు, అడగకుండానే నిర్ణయాలు తీసేసుకొని ఇది దేవుని చిత్తం అంటారు. చాలా తప్పది, చాలా తప్పది. నువ్వు దేవుణ్ణి అడగకుండా కొంతమంది నిర్ణయాలు తీసేసుకుని ప్రార్థన చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు? ఆల్రెడీ నిర్ణయాలు తీసేసుకుంటారు. మీకు అర్థమయ్యే విభాగం ఒకటి చెప్తా. బిలాము తెలుసు కదా మీకు? వీళ్ళిద్దరు లోపలికి ఎందుకు వచ్చారు? బయట ఆడుకునేవాళ్ళు. లిప్సీ ఆడుకోండి, బయటకు పోయి ఆడుకోండి. వాళ్ళు అంటండి బంగారం కాదు, తమ్ముని కూడా తీసుకెళ్ళమ్మా. బయట ఆడుకోండి. రైట్ రైట్ విందాం. మీకు అర్థమయ్యే ఒక భాగం చెప్తా వినండి. బిలాము తెలుసు కదా మీకు? బిలాము దగ్గరికి ఒక రాజుగారు వస్తారు. వచ్చి ఇశ్రాయేలీయుల మీద మేము ఎప్పుడు పోరాటం చేసినా గెలవట్లేదు, కాబట్టి నువ్వేం చేస్తావు అని అంటే, దేవుడు నీ పక్షంగా ఉన్నాడన్న మాట మేము విన్నాము, నీవు దీవిస్తే దీవించబడతారని విన్నాము, నీవు శపిస్తే శపించబడతారని విన్నాము. ఇదిగో ఈ వెండి తీసుకొని, లేకపోతే ఈ డబ్బులు తీసుకొని, ఈ బంగారం తీసుకొని ఇశ్రాయేలీయులను శపించమని బిలాముకి డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు బిలాము తిరస్కరిస్తాడు. లేదు, నువ్వు చెప్పినట్టు చేయాలంటే నా వల్ల కాదు, నేను దేవుడు ఏది చెప్తే అదే చేస్తాను అన్నాడు. బాగుంది, ఫస్ట్ టైం మంచి మాట మాట్లాడాడు.
ఇట్లా కాదని రాజుగారు తన సంస్థానంలో ఉన్న మరికొంత హోదా కలిగినటువంటి అధికారులను పంపించాడు. ఇంకొంచెం పైపెచ్చి అధికారులను ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి పంపించాడు. రెండోసారి వెళ్ళినప్పుడు సహజంగా ఏం చెప్తారు, ఏం చెప్పాలి? మొన్నే కదా మీకు చెప్పింది, మళ్ళీ ఎందుకు వచ్చాను అనాలి. దేవుడు వద్దన్నాడు కదా, దేవుడు అలా చేయొద్దన్నాడు కదా, ఇశ్రాయేలులను శపించొద్దన్నాడు కదా. ఇశ్రాయేలు అంటే ఎవరు అనుకున్నావు? అది వాళ్ళు దేవుని పిల్లల వాళ్ళు, మనం ఆశీర్వదించబడటానికి కారకులు వాళ్ళు. వాళ్ళని శపించమని అంటావండి, కుదరదు అని చెప్పి పంపించేయాలి. కానీ బిలాం అలా చేయలే. మళ్ళీ ఏమంటాడు? మళ్ళీ నేను దేవుణ్ణి అడుగుతాను అన్నాడు. అంటే ఏంటి అది? ఏం కలిగింది బిలాముకి? ఆశ కలిగింది. దేని మీద? డబ్బు మీద. మళ్ళా దేవుణ్ణి నేను అడుగుతాను అని అన్నాడు. మరలా దేవుణ్ణి నేను అంటే ఏంటి? మనసులో ఆ డబ్బు తీసుకోవాలని ఆల్రెడీ నిర్ణయాన్ని తీసేసుకున్నాడు. తీసుకుని రెండవసారి దేవుని దగ్గరికి వెళ్ళి, మరి ఇలా వచ్చారు, నన్ను ఏం చేయమంటావు అని మళ్ళీ అడిగారు. అంటే నిర్ణయం తీసుకునే దేవుణ్ణి అడిగాడు. పై ఏం చేయడానికి అడిగాడు? దీవించడానికి అడిగాడా? ఇశ్రాయేలుల దేవునికి దీవించడం తప్ప శపించడం రాదు, చెయ్యడైనా. నీకు అర్థమైందన్నమాట. మనం నమ్ముకున్నటువంటి దేవుడు దీవించేవాడే గాని, ఆశీర్వదించేవాడే గాని శపించేవాడు కాదు. పైగా తనను నమ్ముకున్నటువంటి భక్తుల విషయంలో, విశ్వాసి విషయంలో ఆయనకి భక్తి శ్రద్ధలు ఎక్కువ. క్షమించండి, ఆయనకు ప్రేమ ఎక్కువ. తను నమ్ముకున్నటువంటి వారి విషయంలో దేవునికి ప్రేమ. మనం ఒక వచనం నేర్చుకున్నాం, యెహోవా తన భక్తులను విడనాడడు అని. యెహోవా తన భక్తులను విడిచిపెట్టడు అనే మాటను మనం నేర్చుకున్నాం. ఎస్, ఆయన విడిచిపెట్టడం, ఆయన దీవిస్తాడని మనం నేర్చుకున్నాం మిత్రులారా. సరే, రెండవసారి కూడా దేవుడు వద్దంటాడు. మరలా మూడవసారి, ఈసారి రాజే వస్తాడు. ఈసారి ఇంకొంతమంది ఎక్కువ మందిని పంపించి రాజే వస్తాడు, ఇంకా కొంచెం ఎక్కువ ధనం ఇచ్చి. మూడోసారి అయినా ఏం చెప్పాలి? మొదటిసారి వచ్చారు, నేను చెప్పాను దేవుడు కుదరదంటే కుదరదు, ఆయన ఒకసారే మాట్లాడతాడు. రెండోసారి చెప్పడికి ఆయన ఒకసారి చెప్పాడు అంటే అది శాసనం, ఇంకా అది దాన్ని పాటించాలి, కుదరదని చెప్పి వెనక్కి పంపించేయాలి. కానీ బిలాం ఏం చేశాడు? సరే ఉండండి, దేవుణ్ణి అడిగి వస్తానని మళ్ళీ మూడోసారి వెళ్ళాడు. వాట్ సెన్స్ ఇట్ ఈస్? దాని అర్థం ఏంటి? ఆల్రెడీ బిలాము అనేటువంటి వాడు ధనాన్ని వ్యామోహించాడు, ఆ ధనాన్ని ప్రేమించాడు. అందుకే బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గంలో మీరు పోవద్దు అని పేతురు చెప్పాడు. పరిశుద్ధ వాక్యం మనకు చెప్పింది, బెయోరు కుమారుడైన బిలాము మార్గంలో మీరు పోవద్దని వాక్యం మనకు నేర్పుతుంది మిత్రులారా. చాలామంది డెసిషన్ తీసుకున్న తర్వాత దేవుణ్ణి అడుగుతారు, ఇది చెయ్యండి, అది చెయ్యండి అని. నో, నిర్ణయాలు తీసుకొని ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన చేశాక నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా చూసారా ఎంత అద్భుతమైనటువంటి లక్షణం అది, ఎంత గొప్ప లక్షణం. వాళ్ళు యోనాను ఎత్తి సముద్రంలో పడేయండి, నన్ను పడేయండి, సముద్రం పొంగ ఆగుతుంది, మీ ప్రాణాలు మీకు దక్కుతాయని యోనా చెప్పాడు. కానీ వాళ్ళు యోనా చెప్పిన మాటల మీద అవిశ్వాసంతో వాళ్ళు సొంత బలాన్ని, బహుబలాన్ని వాళ్ళు ప్రయోగించారు. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధంగా ఉండే ఏ ఆలోచన అయినా సరే, ఏ వివేకమైనా సరే నిలవదు అన్న సత్యం తెలియక దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేశారు. వారి ప్రయత్నాలు వ్యర్థమైపోయాయి మిత్రులారా, వారి ప్రయత్నాలు వ్యర్థమైపోయాయి. 14వ వచనములో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, యెహోవా ఇది నీ చిత్త ప్రకారమే దీన్ని నువ్వు చేసితివి, నీ చిత్త ప్రకారమే దీన్ని నువ్వు చేసితివి అని దేవుని చిత్తమేంటో గ్రహించి ఆ దేవుని చిత్తాన్ని చెయ్యడానికి ఆ దేవునికి భయపడ్డారు వాళ్ళు.
దేవునికి భయపడ్డారు వాళ్ళు. దేవుని చిత్తం మన జీవితంలో గ్రహించాలంటే ముందు ప్రార్థన చేయాలి, తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. మనలో చాలామంది ముందు నిర్ణయాలు తీసుకుంటాం, తర్వాత ప్రార్థనలు చేస్తాం, విచ్ ఈజ్ వెరీ అబ్సల్యూట్ రాంగ్. ఇది చాలా ఖచ్చితమైనటువంటి తప్పిదం. ప్రభువు అదే చెబుతాడు, వారు నన్ను అడుగక, నా దగ్గర ఆలోచన చేయక, సొంత నిర్ణయాలు తీసుకొని ఐగుప్తుని ఆశ్రయించారంట. వారు నన్ను అడుగక ఆలోచన చేశారు. నన్ను అడగకుండానే ఏం చేశారు? ఆలోచించారు. ఆలోచించడం అంటే ఏంటి? డెసిషన్ తీసేసుకున్నారు దేవుణ్ణి అడగకుండానే. ఎందుకు దేవుణ్ణి అడగాలి? ఏమండి, మీ ఇంట్లో మీ పాపకి, మీ అబ్బాయికి మ్యారేజ్ చేయాలంటే మీకు మీ బంధువుల్లో ఆప్తులను అడుగుతారు. ఎందుకు అడుగుతారు? ఇష్టాలు కాదు. ఎందుకు అడుగుతారు? అమ్మా ఇది చేస్తే బాగుంటుందో, మంచి సలహా ఇస్తారని. అవును కదా, మంచి సలహా ఇస్తారని. ఏం చేస్తే బాగుంటుంది అని సొంత నిర్ణయం తీసుకోకుండా మన కుటుంబ సభ్యులను కూడా మనం అడుగుతాం, చెప్తాం కుటుంబ సభ్యులకి. అవునా కదా? సో అది నేరమా? కాదు కదా, అది ఆ తప్పేం కాదు కదా. ప్రియమైన మిత్రులరా, దేవునితో కూడా నీ సంబంధం అలాగే ఉండాలి. నువ్వు ఏదైనా ఒక నిర్ణయాన్ని నీ కుటుంబ సభ్యులకు చెప్పడానికంటే ముందే, నీవు ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందే, నువ్వు ఏదైతే అనుకున్నావో ఆ అనుకున్నది ప్రభా ఇది నీ చిత్తమా కాదా, ఇది చెయ్యాలా వద్దా అని దేవుణ్ణి అడుగు, ప్రార్థన చేయి దాని కొరకు. అప్పుడు చెయ్యాలనే నిర్ణయాన్ని తీసేసుకో. దేవునికి చెప్పు, దేవునికి తెలియజేయి. అందుకే మీ ప్రతి విన్నపాన్ని దేవునికి తెలియజేయమని దేవుడు మనకు చాలా స్పష్టంగా ప్రతి విన్నపం అదని కాదు, ఇదని కాదు. శుభమ్మ గారు, ఆ విన్నపం ఈ విన్నపం అని కాదు, ప్రతి విన్నపాన్ని దేవునికి ఏం చేయాలంట? తెలియచేయాలి. ఈ తెలియజేయడం అనేటువంటిది ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. కుటుంబ సభ్యులకు నువ్వు తీసుకునే నిర్ణయం చెప్పడం అనేది, నీ ఆలోచన చెప్పడం అనేది బాధ్యత. అంతేనా? ఇంకేమైనా ఉందా దానికి మించి? ఇంకేం లేదు. నువ్వు చెప్పకుండా చేసావనుకో, అది ఏమొస్తాయి? మనస్పర్ధలు వస్తాయి. అంటే అది తప్పనే కదా దాని అర్థం. తప్పే అది, ముమ్మాటికి తప్పే అది. ఎందుకంటే నీకు బాండింగ్ ఉంది, నీకు రిలేషన్ ఉంది, నీకు సంబంధాలు ఉన్నాయి. భార్య, భర్త, కొడుకు, కూతురు, అన్న, తమ్ముడు, చెల్లి, ఈ రిలేషన్ కుటుంబం. అది నువ్వు వేరు, కుటుంబం వేరు కాదు. అర్థమైందన్నమాట? నువ్వు వేరు, నీ కుటుంబం వేరు కాదు. నువ్వే నీ కుటుంబం, నీ కుటుంబమే నువ్వు. విచ్ ఇస్ వెరీ రెస్పాన్సిబుల్ వర్క్. కాబట్టి అది చాలా బాధ్యతాయుతమైనటువంటి పని. చూడండి, ఈ నావికులు యోనా ప్రసంగం తర్వాత దేవుని నామములో ప్రార్థన చేయడం మాత్రమే కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, వాళ్ళు చేయబోయే ఒక పని గురించి వాళ్ళు దేవునికి మొదటిగా చెప్పడం వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు చేయబోయే పనిని దేవునికి తెలియజేయడం, వాళ్ళు ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ పని చేయడానికి మొదటిగా దేవునికి చెప్పడం వాళ్ళు నేర్చుకున్నారు. వాట్ వీఆర్ డూయింగ్, మనం ఏం చేస్తూ ఉంటున్నాం. వాళ్ళు చేయబోయే పని ఇది దేవుని చిత్తమో కాదో అని తెలుసుకోవడానికి వాళ్ళు దేవునికి చెప్పారు. వాళ్ళ విన్నపంలో వాళ్ళకి దేవుని మీద ఉన్న భయం కనబడుతుంది. మనకి దేవుని మీద ఉన్న భయం. ఏంటా భయం? నేను చేసే పని తప్పైద్దేమో, నేను చేసే పని రైట్ అయితే మంచిదే, రైట్ అయితే మంచిదే. ఎప్పుడు కూడా నేను చేసే పని ఖచ్చితం అని అనుకోమాకండి. అర్థమైంది నా మాట మీకు? నేను చేసే పని ఖచ్చితం అని అనుకోమాకండి. దేవునికి భయపడాలి మనం. ఎవరికి భయపడాలి? దేవునికి. ఎందుకని దేవునికి భయపడాలి?
రోమాపత్రిక 8వ అధ్యాయం. ఎందుకు భయపడాలి దేవునికి మనం? ఏంటంటే మనకు అవసరత ఏంటి? 8వ అధ్యాయం రోమాపత్రిక 8వ అధ్యాయం తీసారా? 33 దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అందుకు భయపడాలి. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారి మీద నేరము ఎవరు మోపగలరు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. నువ్వు చేసిన పని నీత అవినీత అని చెప్పేది ఎవరు? దేవుడు. అందుకు దేవునికి నువ్వు భయపడాలి. అర్థమైందన్న మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనము చేసిన పని ఏదైతే ఉందో అది మంచిదా చెడ్డదని నిర్ణయించేవాడు, దానిలో నీ నీతిని వెల్లడి చేసేటువంటి వాడు దేవుడు. అందుకు దేవునికి భయపడాలి. అందుకు దేవునికి మనం భయపడాలి. 34 వచనం చెప్పింది, శిక్ష విధించువాడెవడు? ఏమండి? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అందుకు భయపడాలి. అర్థమవుతున్నాయా నా మాటలు మీకు? అర్థమవుతున్నాయా? ఎందుకు భయపడ్డారు వాళ్ళు? శిక్ష విధించేవాడు ఆయనే. మనం చేసే పని నీత అవినీత లేకపోతే మంచా చెడా అని మనకు తీర్పు తీర్చేవాడు దేవుడే. మనకు తీర్పు తీర్చేవాడు దేవుడే. శిక్ష విధించేవాడు ఆ క్రీస్తే. అంతేకాదు, మన కొరకు విజ్ఞాపన చేసేవాడు కూడా ఆ క్రీస్తే. ఏం చేసేవాడు అంటే మన కొరకు ప్రార్థన చేసేవాడు కూడా క్రీస్తే. మనం చేసినటువంటి తప్పిదములో మనల్ని క్షమించి మనల్ని కాపాడగలిగినటువంటి వాడు కూడా ఆ క్రీస్తే. అందుకే ఆ దేవునికి వాళ్ళు భయపడ్డారు. ఆ భయంతో వాళ్ళు చేసినటువంటి ప్రార్థన, దేవుని శిక్షకు భయపడ్డారు, పాపమును బట్టి భయపడ్డారు. అందుకే నీ చిత్త ప్రకారమే దీన్ని చేసితివి అని మనవి ముందుగానే చేశారు. వాళ్ళు ఒక పని చేయడానికంటే ముందు ఆ పనిని గురించి వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు. ఇది మార్పు. ఇదేంటండి మార్పు? తెలియకముందు, దేవుడంటే తెలియకముందు, దేవుని గురించినటువంటి అవగాహన లేకముందు we have taken our decisions. మనం సొంత నిర్ణయాలు తీసుకున్నాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. ఎవరిలాగా? అన్యజనులు నడుచుకోవటం అంటే రోడ్డు మీద నడిచి వెళ్తామా? ప్రవర్తించినట్లు మీరంటే మనం, సంఘం. ఎవరండి? సంఘము అన్యజనులు ప్రవర్తించినట్లు సంఘము ప్రవర్తించకూడదు. అన్యజనులు ప్రవర్తించినట్లు సంఘము ప్రవర్తించకూడదు. ఏ కారణమేంటి చూద్దాం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న, అండర్లైన్ చేయాలన్నమాట, దేని చేత? అజ్ఞానం. అంటే జ్ఞానము లేకపోవడం వలన, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. మీకు అర్థమైందా ఈ మాట? ఈ భావం మీకు తెలిసిందా? అన్యజనులు ప్రవర్తించినట్లు మనం ప్రవర్తించకూడదు. ఎందుకంటే అన్యత్వములో ఉన్నప్పుడు, అంటే దేవుడు తెలియకుండా ఉన్నప్పుడు, హృదయములో ఏది కలిగితే, ఏది అనుకుంటే అది చేసేసేవాళ్ళం. కారణం ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం. ఇదే పత్రికలో అనుకుంటాను, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి.
మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులను వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. ఎప్పుడది? మునుపు. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. దేనికి పాత్రులమై ఉన్నాం? దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. బట్ టుడే వాళ్ళు క్రీస్తు యొక్క జీవములో నుంచి వేరుపరచబడిన వారు. వాళ్ళ యొక్క అజ్ఞానంతో వాళ్ళు నడుచుకొనుచు వాళ్ళ మనసు యొక్క కోరికలు, ఏ కోరికలు అయ్యి అంటే మనసులోకి ఏది కలిగితే అది చేయాలనుకోవడం. కానీ విశ్వాసిగా నీకు ఆ అధికారం లేదు. విశ్వాసిగా నీకు ఆ అధికారం లేదు. నేను అలాగే ఉండాలి, నేను అలాగే జీవించాలి అని నువ్వు అనుకుంటే నీవు దేవుని ఉగ్రత పాలవుతావు. ఏం పాలవుతావు? దేవుని ఉగ్రతకు గురి అవుతావు. ఇప్పుడు నీకు జీవం తెలిసింది, నీవు క్రీస్తు యొక్క జీవములోకి చేర్చబడ్డావు. యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా నీవు సజీవుల లెక్కలోకి వచ్చావు. సజీవుల యొక్క లెక్కలోకి వచ్చావు. ఇప్పుడు నీ అజ్ఞాన స్థితి పోవాలి. నీవు ఎలా పడితే అలా జీవించినటువంటి ఆ మనసు అనేటువంటిది మారాలి. చూసారా, ఇందాక అదే నేర్చుకున్నాం మనం. వారికి నచ్చింది చేయాలనుకున్నటువంటి జీవితం ఎక్కడ? దేవునికి అనుకూలమైనది చేయాలనుకున్నటువంటి జీవితం ఎక్కడ? దేవునికి అనుకూలమైనటువంటి చేయాలనుకున్నటువంటి జీవితం ఎక్కడ? ప్రియమైనటువంటి దేవుని మిత్రులరా, ఈరోజు పాఠములో మొదటి మాట దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటనంటే, మనము ఈ నావికుల వలె మనసు మారి మనకు నచ్చినట్టు చెయ్యాలి అని అనుకోవడం కాదు, దేవునికి నచ్చినట్టు చెయ్యాలి అని అనుకోవడమే మారు మనసు. దేవుని చిత్తమేందో తెలుసుకొని ఆయన చిత్తమే చెయ్యాలి అని అనుకోవడమే మారు మనసు. ఆ మారు మనసు మనందరిలో ఉండాలి. ఆ మారు మనసు మనందరిలో ఉండాలి. ఆ అజ్ఞాన కాలంలో నడిచినట్టు ఒక విశ్వాసిగా నువ్వు చేయకూడదు. ఎందుకంటే అవిశ్వాసి పాపం చేసినా ఎవడు పట్టించుకోడు. కానీ ఒక విశ్వాసిగా నువ్వు పాపం చేసావు అనుకోండి, అది ఎంతో ప్రభావం చూపెడుతుంది. ఎంత ప్రభావం అంటే, నువ్వు చేసినటువంటి తప్పు నీ మీద మాత్రమే కాదు, నీ బిడ్డల మీద ప్రభావం చూపెడుతుంది, నీ కుటుంబం మీద ప్రభావం చూపెడుతుంది, నువ్వు ఉంటున్న సంఘం మీద ప్రభావం చూపెడుతుంది, నీ చుట్టూ ఉన్న సమాజం మీద ప్రభావము చూపెడుతుంది. చూసారా ఎంత వినాశనమో? నువ్వు ఒక్కడివి తప్పు చేస్తే నీతో పాటు ఎంతమంది నిందించబడుతున్నారు? కుటుంబం, సంఘం, సమాజం. ఆలోచించారా? ఎప్పుడైనా ఇంత ఆలోచన చేశారా? ఏదైనా ఒక చేసే ముందు ఆలోచించాలి మనం మిత్రులారు. ఎప్పుడైనా ఆలోచన చేయాలి. అందుకనే వారు చెయ్యబోయే పనికి ముందు వాళ్ళు దేవునికి విజ్ఞాపన చేశారు మిత్రులారా. దేవునికి విజ్ఞాపన, విన్నపం అనేటువంటిది, మనవి అనేటువంటిది చేశారు. ఎలా చేశారు? దేవుని యందు భయం కలిగి, దేవుని చిత్తమేంటో ఎరిగి తెలుసుకొని దేవునికి ప్రార్థన, మనవి అనేటువంటిది చేశారు. మనము కూడా దేవుని చిత్తమేంటో తెలుసుకోవాలి. మనం సొంత నిర్ణయాలు ముందే తీసుకోవటం కాదు, ముందే మనం నిర్ణయాలు తీసుకుని ప్రార్థనలు చేయడం కాదు. ప్రార్థన చేసిన తరువాతనే మన నిర్ణయాలు అనేటువంటివి ఉండాలి. బిలాములాగా మన నిర్ణయాలు ఉండకూడదు. ఆలోచించండి. ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మిత్రులారా. ఇంకొక మాటను
ధ్యానం చేసి మనం ముగించేసుకుందాం. అక్కడ 15వ వచనానికి వద్దాం. 15వ వచనంలో వీళ్ళ ఆరాధన జీవితంలో కూడా మారింది. వీళ్ళు దేవుని నామంలో ప్రార్థన చేశారు, దేవుని మీద విశ్వాసం ఉంచారు, దేవుని యందు దేవుని చిత్తమేంటో తెలుసుకొని దేవునికి భయపడి మనవి చేశారు. అంటే వాళ్ళు చేయబోయే పనికి ముందు వాళ్ళు ప్రార్థన చేశారు. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, అక్కడ వాళ్ళ భక్తి కనబడుతుంది. వాళ్ళు యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రం ఏమైందంట? నిమ్మళమయ్యింది. అదేనా చదవండి అక్కడ. పొంగకుండా యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగేను. దే హ్యావ్ సీన్ ద అల్టిమేట్ వర్క్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని యొక్క గొప్ప కార్యాన్ని కళ్ళతో చూశారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎప్పుడు చూశారు? వాళ్ళు దేవుని కార్యాన్ని ఎప్పుడు చూశారండి? వాళ్ళు దేవుని యందు విశ్వాసం కలిగి, దేవుని చిత్తమేంటో తెలుసుకొని, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొని, ఆయనకు భయపడి, ఆయనే తీర్పు తీర్చువాడని ఆయనకు భయపడి, ఆయనే శిక్ష విధించువాడని ఆయనకు భయపడి, ఆయనే ప్రార్థన చేసేవాడు మన కొరకని భయపడి, ఆయనకు మనవి చేసి, వాళ్ళు చేయబోయేటువంటి కార్యం, పని ఏదైతే ఉందో ఆ పని వాళ్ళు స్వంతగా నిర్ణయాన్ని చేసుకోకుండా దేవుణ్ణి అడిగి, దేవునికి లోబడి, దేవునికి భయపడి వాళ్ళు నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళు యోనాను సముద్రంలో పడవేసిన తర్వాత వాళ్ళు దేవుని గొప్ప కార్యాన్ని చూశారు. అంటే దేవునికి అనుకూలమైనటువంటి జీవితంగా మారిన తర్వాతే దేవుని కార్యం అనేటువంటిది వారి జీవితంలో వాళ్ళు చూశారు. టుడే ఇక్కడ ఉన్నటువంటి మన అందరం కూడా అదే జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతం చేస్తాడు. మనం ఫాస్టింగ్ ప్రేయర్స్లో అది నేర్చుకున్నాం. మహత్కార్యం చేస్తాడు, సూచక క్రియ చేస్తాడు. హీ కెన్ డూ. ఎప్పుడు? మనము దేవునికి అనుకూలంగా మారినప్పుడు, మన జీవితం దేవునికి అనుకూలంగా మారినప్పుడు we can see the wonders of God in our life. దేవుని యొక్క గొప్ప కార్యాలు. అంటాడు కదా, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ఎక్కడది? దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు! అందరికీ తెలిసినటువంటి మాట, నా దగ్గర ఏమీ లేదు, నేను పేదవాడిని, నా దగ్గర సామర్థ్యం లేదు, నాకు సరైన సపోర్టు లేదు, నా దగ్గర సరైనటువంటి నన్ను ప్రోత్సహించేవాళ్ళు లేరు. ఎందుకు మనుషుల్లో చూస్తున్నావు? ఎవరు ప్రోత్సహించాలి? నిన్నెవరు ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఒక్కడుంటే చాలు, దేవుడు. చెప్పండి. పెంట కుప్ప మీద నుంచి దీనులను లేవనెత్తువాడు. ఎక్కడ వరకు? అధికారులతోనూ ప్రధానులతోనూ తన ప్రధానులతోనూ ఎక్కడున్నవాడిని తీసుకుని వెళ్ళి పెంట కుప్ప మీద నుంచి దీనులను తీసుకుని వెళ్ళి కూర్చుండబెట్టేవాడు మనము నమ్ముతున్నటువంటి దేవుడు. హల్లెలూయా. yes, he can do the wonders in our life. దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి వాడు. వాళ్ళు దేవుని కార్యాన్ని చూసినప్పుడు వాళ్ళకి భయం కలిగిందంట. వాళ్ళ ఆరాధనలో 3 మాటలు ఉన్నాయండి అక్కడ. చదవండి 16వ వచనం. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబడి చేశారు. 3 వాళ్ళ ఆరాధనలో ఉన్నాయి. 3. 1 దేవునికి భయపడ్డారు, 2 అర్పణ ఇచ్చారు, 3 మొక్కుబడులు చేశారు. 3 మొక్కుబడులు చేశారు. అదేంటో చూద్దాం. భయం అంటే ఇబ్రూ భాషలో మంచి మాట ఉపయోగించాడు, యారే. యారో కాదు, యారే. యారే అంటే అర్థం ఏంటంటే గౌరవం, రెస్పెక్ట్. ఏంటది? గౌరవం. గౌరవంతో కూడిన భయం. నువ్వు ఎవరినైతే గౌరవిస్తావో ఆ గౌరవించే వ్యక్తి మీద నీకు భయం కూడా ఉంటుంది. ఉంటుందా ఉండదా? చెప్పండి. ఉంటుందా ఉండదా? కొంచెం మాట్లాడండి. ఉంటుందా ఉండదా? ఉంటుంది. మనం ఎవరినైతే గౌరవిస్తామో ఆ వ్యక్తి పట్ల జనరల్గా ఉంటుంది భయం, సహజంగానే ఉంటుంది భయం.
వీళ్ళకి దేవుని మీద కలిగిన భయం ఎలాంటిది అనంటే గౌరవంతో కూడినటువంటి భయం. బాగా చెప్పాలంటే భక్తితో కూడినటువంటి భయం. అది ఆరాధన. అదేంటండి అది? ఆరాధన. దేవునికి భయపడడం అనేది ఆరాధన. ప్రభు చెప్పాడు సామెతల్లో, సొలొమోను అంటాడు, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో ఆ భయము భక్తి కలిగి ఉండడమే జ్ఞానం, జ్ఞానానికి మూలం అని చెప్పాడు. అంటే అక్కడ నుంచే జ్ఞానం అనేది పెరుగుతుంది. మనం ఏంటనంటే దేవుని యందు భయభక్తులు కనుబరచం లేవు, కానీ జ్ఞానమీ ప్రభువా, తెలివిని ప్రభువా, వివేకమివు ప్రభువా, గ్రహించే శక్తిని ప్రభువా, ఇవన్నీ అడుగుతూ ఉంటాం మనం. ఇవన్నీ మనం ఉల్టా కదా, అన్నిటిలోనే ఉల్టానే మనం. ఉల్టా అంటే ఏంటి? వ్యతిరేకం. అటుదిటు ఇటుదటు. ఆయన అదంటే మనం ఇది అంటాం. ఉల్టా, మనంతా ఉల్టా పొజిషన్ మనది, వ్యతిరేకం. సో వాట్ షుడ్ వి లెర్న్ ఫస్ట్? దేవుణ్ణి ఆరాధించడం అంటే వాళ్ళ ఆరాధనలో దేవుని మీద గౌరవంతో కూడినటువంటి భయం ఉంది వాళ్ళకి. గౌరవంతో కూడినటువంటి భయం, రెస్పెక్ట్. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం. ఏలీ గౌరవం గురించి మాట్లాడతాడు ఇక్కడ. చదవండి. 1 సమూయేలు 2:1 అధ్యాయం 29వ వచనం. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీయులు ఇచ్చేటువంటి అర్పణలు, కానుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సేవకు వినియోగించుకోకుండా అవన్నీ కూడా స్వలాభం కోసం వినియోగించేసుకుంటున్నాడు ఏలీ ప్రవక్త. అలా చేస్తూ ఏం చేస్తున్నాడంట? దేవుని కంటే ఎక్కువ ఎవరిని గొప్ప చేస్తున్నాడు? కొడుకుల్ని గొప్ప చేస్తున్నాడు. ఎవరిని గొప్ప చేస్తున్నాడు? కొడుకుల్ని గొప్ప చేస్తున్నాడు. అది కాదు భయం అంటే, అది కాదు గౌరవం ఇవ్వడం అంటే. ఎక్కడుండి చేస్తున్నాడు ఈ పని? దేవుని సేవ అనే పేరుతో చేస్తున్నాడు. దేవుని సేవ అనే పేరుతో ఇతడు చేస్తున్నటువంటి చెడ్డ పని అది. ఈరోజు చాలా మంది దేవుని పేరుతో చేస్తున్నటువంటి చెడ్డ పని అదే. దేవుని పేరుతో చేస్తున్నటువంటి చెడ్డ పని. దేవుని మందిరములోనికి వచ్చేటువంటి ధనము కానీ అది ఏదైనా సరే సేవకు, సేవ పరిచర్యకు, ఒక పక్క సావుకునికి కూడా వినియోగించబడాలని. అర్థమైందన్నమాట మీకు? పరిచర్యకు వినియోగించబడాలి, అట్ ద సేమ్ టైం సావుకుని యొక్క పోషణకు కూడాను వినియోగించబడాలి. బోత్ ఆర్ దేర్. ఆ వచ్చిన ధనంతో సావుకుడు మాత్రమే ఎదిగిపోవడం కాదు. నాకు వచ్చేసిన ఇవన్నీ నాయే, ఈ మొత్తం నాయేనని చెప్పేసి అవి మొత్తం తీసుకొని దేవుని పరిచర్యను నిర్లక్ష్యం చేయడం కాదు. దేవుని పరిచర్యను నిర్లక్ష్యం చేయడం కాదు. సేవా పరిచర్య కూడా కొనసాగించబడాలి. అందుకే వాళ్ళని దేవుడు ఎందుకు తీసుకురామన్నాడు? దశంభాగాలు ఇవన్నీ కూడా ప్రతిదానికి లైట్ పోయింది, బాగా చేపించాలి, ఫ్యాన్లు పోయినాయి, ఇప్పుడు ఏ చెప్పబోతున్న సాయంత్రం అది ఆలస్యం అయ్యాక, ఇవన్నీ మీకు చెప్పడానికి కాదు, అన్నీ చెప్పవసరంలా. అర్థమవుతుందండి? మన కర్తవ్యం సరిగ్గా చేసామనుకోండి, మనం దేవునికి ఇవ్వవలసినటువంటి వాటిని యథార్థంగా మనం చేసామనుకోండి, కరెంటు బిల్లు కట్టండానో, ఫ్యాన్లు బాగు చేయాలనో,
ఇది మౌతులు సరిగ్గా పని చేయట్లేదుగా, అట్లాగే ఓడేసి 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 పాడుతున్నారు పాటలు. ఈ బాగు చేపించాలి మరి డబ్బులు ఇండనో, ఇవన్నీ ప్రతి దాన్ని మీకు చెప్తే మీకు చిరాకు వచ్చేది, చెప్పేవాడికి కూడా చిరాకు వస్తుంది. అవన్నీ చెప్పవసరలా. అర్థమవుతుందండి? ఎప్పుడు చెప్పవసరలా? మీరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినటువంటి దాంట్లో మీరు ధర్మంగా యథార్థమైనటువంటి హృదయంతో దేవునికి మీరు ఇచ్చినప్పుడు, దేవునికి మీరు ఇచ్చినప్పుడు అప్పుడు ఆ బాడీన్స్ అన్నీ మీ మీద పడవు. ఆ బాడీన్స్ అన్నీ మీ మీద పడవు మిత్రులారా. చూడండి, వీళ్ళకి కలిగినటువంటి గౌరవం, దేవుడు అంటాడు, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను. వీళ్ళకి దేవుని మీద గౌరవం కలిగింది, భయం అనేటువంటిది కలిగింది. 22వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాము గురించి మాట్లాడతాడు. నీకున్నటువంటి నీ కుమారుణ్ణి నాకివ్వడానికి నువ్వు వెనకడుగు వేయలేదు కనుక నేనంటే నీకు భయభక్తులున్నాయని నేను ఎరుగుదును అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, కుమారుణ్ణి ఇవ్వడానికి వెనకడుగు వేయలేదు. ఎందుకు వేయలేదు? అతడికి దేవుడు చెప్పాడు ఇవ్వమని. దేవుడంటే భయము, భక్తి కలిగినటువంటి వాడు, గౌరవం కలిగినటువంటి, ఆయన మాట అంటే గౌరవం. అదేనండి ఆరాధన అంటే ఏంటి? అదే ఆయన మాటను గౌరవించటమే వర్షిప్. ఆయన చెప్పాడన్న ఒకే ఒక కారణముతో, ఆయన అడిగాడన్నటువంటి ఒకే ఒక కారణముతో, ఆయన చెప్పిన దాన్ని తూచా తప్పకుండా, సందేహించకుండా, ఆయన మాటకు భయపడి గౌరవించి ఆయనకు ఇవ్వడం. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళు ఏం చేశారు అంటే అర్పణ చేశారని చెప్పుకున్నాం కదా మనం. అక్కడ అదేనా ఉంది రాట మాట, బలి అర్పించిరి. ఏం చేశారు వాళ్ళు? బలిని అర్పించిరి. పాస్టర్ గారు, దేవుని మీద భయం కలిగి ఉండమంటే ఉంటాం, కానీ ఈ అర్పణలు ఇవ్వాలంటే మా వల్ల కాదండి. ఇప్పటికీ మనము మన కుటుంబాల్లో ఆర్థిక క్షోభ మనల్ని ఎందుకు వేధిస్తుందో తెలుసా? దేవునికి ఇచ్చేవి కూడా మనం దొంగిలిస్తూ ఉంటాం. ఎక్కడంటే మనకి స్వార్థం ఎక్కడ పుడుద్దంటే, మనం దేవునికి ఏదైతే దేవునికి యథార్థంగా మనం ఇవ్వాలో ఆ యథార్థతను కనుబరిచేటప్పుడే, చూపించేటప్పుడే మనలో సాతానుగాడు ప్రవేశిస్తాడు. సగం దాసి అననే సపీరల్లాగా సగం ఇస్తాం, సగము ఇస్తాం. వారి అర్పణ చూడండి మిత్రులారా, కొన్ని మాటలు జ్ఞాపకం వచ్చాయి. వారి అర్పణలో ఆదికాండం 22వ అధ్యాయంలోనే 16-17 వచనాల్లో అబ్రహామును మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అబ్రహాముని కుమారుణ్ణి మొరియా పర్వతం మీద తీసుకొని వెళ్ళి ఇవ్వమని అడిగినప్పుడు, అబ్రహాము తన కుమారుణ్ణి ఇవ్వడానికి ఏం చేయలేదు? వెనకడుగు వేయలేదు. వాట్ అబౌట్ అస్? మనం ఏం చేస్తున్నాం? ఎందుకు మన మందిరంలో కొరత? ఎందుకు మన కుటుంబాల్లో కొరత? ఎందుకు మన జీవితంలో కొరత? మేము తినడానికి లేవు పాస్టర్ గారు. కరెక్టే, వాస్తవమే. ఎందుకు వచ్చింది అది? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? మీకు అర్థమయ్యే భాషలో, విధవరాలు పేరేంటి? సారేపొత్తు విధవరాలు. ఏముందని తన దగ్గర? ఆ రోజుకి తినడానికి కావలసినటువంటి రొట్టె, ఆ పూట తనకు తన కుమారుడికి. ఇక అది తిని ఇక మనం ఆత్మాభిమానం ఉంది ఆవిడికి. ఏంటి ఆవిడ ఆత్మాభిమానం? మన ఇంట్లో లేకపోతే పక్కింట్లోకి వెళ్ళి అడుక్కుంటాం, అవును కదా? అడుక్కుంటాం అనే మాట కాదు, కానీ అడుగుతాం. ఏదో ఒకటి బదులిమ్మనో లేకపోతే అప్పనో అడుగుతాం. కానీ ఇవిడుకున్న ఆత్మాభిమానం ఏంటనంటే, ఆ పూట తిని ఇక చచ్చిపోదాం అనుకున్నారు ఇద్దరు, అవునా కదా? ఆత్మాభిమానం. ప్రియమైనటువంటి మిత్రులారా, ఏముంది తన దగ్గర ఇవ్వడానికి? తన దగ్గర ఆ పూటకు సరిపడింది. అప్పుడు కూడా వెళ్ళి ఆ మొదటి అప్పం నాకు తీసుకురమ్మని అన్నాడు. మనమైతే ఈ పాస్టర్ గారికి అడుక్కోవటం బాగా ఎక్కువైపోయిందంట. చెప్పాక మనం వెళ్తా అని
మనంతా ఉల్టా అని చెప్పే కదా. ఆపోజిట్, వీఆర్ క్వైట్ ఆపోజిట్ టు ది గాడ్. మనం దేవునికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటాం. మనం దేవునికి ఎప్పుడు అతి వ్యతిరేకంగానే ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఆలోచించండి. వారి అర్పణ ఎలాంటి అర్పణ అంటే వాళ్ళకి దేవుని మీద ఉన్న గౌరవంతో చేసినటువంటి అర్పణ అది. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. మనం ఏదైనా సరే అర్పణ, నువ్వు దశమ భాగం ఇవ్వు, లేకపోతే ఇంకొకటి ఇవ్వు, నువ్వు ఎలా ఇవ్వాలి, ఎలా అర్పణ ఇవ్వాలి అనంటే బై ద రెవరెన్స్ ఆన్ గాడ్. దేవుని మీద పూర్తి గౌరవంతో యథార్థమైన హృదయముతో నువ్వు చేస్తే గాడ్ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ. దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. మిత్రులారా, ముగించుకుందాం మనం కొద్ది నిమిషాల్లో. లెట్ మీ కంప్లీట్. దీని గురించి మనం మరలా వచ్చే వారానికి తీసుకెళ్ళొద్దు, ముగించేసుకుందాం ఒక 10 minutesలో. రెండవ రాజుల గ్రంథం సరే, దినవృత్తాంతాలు 29, మొదటి దినవృత్తాంతాలు 29, 14-17 వచనాలు చదవండి. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. ఈ ప్రకారము ఎట్లాగది, మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు ఎలా ఇచ్చాడండి? మనపూర్వకంగా. దాని అర్థం ఏంటండి అసలు? అది మనపూర్వకంగా అర్థం ఏంటంటే అసలు అది పరిపూర్ణమైన హృదయముతో, ఎలాంటి సందేహం లేకోకుండా, ఎలాంటి స్వార్థం లేకోకుండా, ఎలాంటి అసూయ లేకోకుండా, నేనేదో గొప్ప పని చేస్తున్నాను అనేటువంటి గర్వం లేకోకుండా, అహంకారం అనేది లేకోకుండా, నేను కాబట్టి ఇస్తున్నాననేటువంటి భావన లేకోకుండా, మనపూర్వకంగా ఇలా చేయడానికి నేను ఎంత మాత్రపు వాడను, నా జనం ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగెను కదా, నీ సంపాద్యములో నుంచి కొంత మేము, నీ స్వసంపాద్యములో నుంచి కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఎవరి సంపాద్యం, ఎవరి స్వసంపాద్యం అంటే అది ఆయనది. 17వ వచనంలో చెప్పాడండి, చాలా అద్భుతం అనిపించింది అన్నమాట. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని, అది నేనైతే యథార్థ హృదయము గలవాడని ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూసి అది సంపూర్ణ గౌరవంతో, వీళ్ళకి దేవుని యందు భయం అంటే గౌరవంతో కూడినటువంటి భయంతో వీళ్ళ అర్పణ అనేటువంటి దాన్ని వాళ్ళు ఏమిచ్చారు? అర్పణలో బలిచ్చారు. వాళ్ళ అర్పణ అనేటువంటి దాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మిత్రులారా, దేవుని దగ్గర నుంచి మనం అన్నీ ఆశిస్తాము, కానీ దేవుని పరిచర్య సేవ కొనసాగడానికి మాత్రం మనం ఎప్పుడు వెనకడుగు వేస్తూ ఉంటాం. అబ్రహాము వెనకడుగు వేసాడా? చెప్పరేంటండి, విన్నారుగా, వెనకడుగు వేసాడా? వేయలేదు. దేవుడే చెప్పాడు అన్నమాట, నీకున్నటువంటి నీ కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి నువ్వు వెనకడుగు వేయలేదు. ఈరోజు మన కుటుంబాలు, మన జీవితాలు ఆశీర్వాదానికి కారకులుగా లేకపోవడానికి గల కారణం మనం వెనకడుగు వేయటమేనేమో. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. ఏమిటది? ఎప్పుడు ఆశీర్వదిస్తాడంట? నేను అబ్రహాము గురించి 22వ అధ్యాయం చదువుతున్నాం కదా మనం.
ఎప్పుడు నీవు నాకు కుమారుణ్ణి ఇవ్వడానికి వెనకడుగేయలేదు, అందువల్ల నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఆ మాట కూడా చదవండి ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయం చదవండి. మనకి చాలా ఉపయోగకరమైనటువంటి మాటలు. ఎందుకంటే మనం అన్నీ చేస్తాం, నీ దగ్గరికి వచ్చేసరికి చెయ్యం, వెనకడిగేస్తాం మనం. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున. దేనికంట? ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. దట్ ఈస్ గాడ్ బ్లెస్డ్. అది ఈ కార్యం ఎలా చేయాలి? ఈ కార్యం చేయడానికి ఉద్దేశం ఏంటి? ఈ కార్యం పూర్తిగా దేవుని మీద గౌరవంతో, ఈ కార్యం పూర్తిగా యథార్థమైనటువంటి హృదయముతో. యథార్థత. అననీయ సప్పిరాలు యథార్థత కాదు. ఎందుకు పోయారు వాళ్ళు? అమ్మా, యథార్థత కాదు. అబద్ధం కంటే ఎక్కువ పాపం యథార్థత లేకపోవడం. ఏంటి వాళ్ళల్లో వాళ్ళ అబద్ధం కంటే ఎక్కువ పాపం ఇది యథార్థత లేకపోవడమే. సగం దాచారు, సగం ఇచ్చారు. చెప్పేటప్పుడేమో మేము ఇచ్చామని ధారాళంగా చెప్పారు, కానీ చేసేటప్పుడు చెప్పింది ఒకటి, చేసిందేమో ఇంకొకటి. అది కాదా పాపం? అక్కడ పేతురు ఒక మాట మాట్లాడతాడు. నీ దగ్గర ఉన్నప్పుడు అంతా నీదే కదా, నీ దగ్గర ఉన్నప్పుడు అంతా నీదే కదా, నీదైనప్పుడు నీది నువ్వు ఎంత ఇవ్వాలనుకున్నావో అంత ఇవ్వు. ఎందుకు దాచిపెట్టుకోవడం? ఎందుకు ఎంత ఇవ్వాలనుకోవడం? మళ్ళీ ఎందుకు బయటేమో నేను అంత ఇచ్చానని చెప్పడం? సురేష్ అయ్య గారి చర్చిలో ఒక ఆవిడికి జాబ్ వచ్చింది, టీచర్. చెప్పాను అనుకుంటా మీకు. నా మొదటి జీతాన్ని నేను దేవునికి ఇస్తున్నాను అంది. అందరూ ఏమనుకుంటారు? మొదటి జీతం 25,000 కదా, అందరూ 25,000 ఇచ్చారు అనుకుంటారు. ఆవిడ ఎంత ఇచ్చింది తెలుసా? ఇదా అదార్థ హృదయం? అదా మనపూర్వకంగా ఇవ్వడం? అదా మనపూర్వకంగా ఇవ్వడం అంటే అదా? అదా దేవుని మీద గౌరవంతో ఇవ్వడం అంటే అదా? చేయడం అంటే అదా? అర్పణ ఇవ్వడం అంటే కాదు, 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 కాదు. ఇట్స్ నెవర్ బీన్. అది ఎప్పటికీ కూడాను మనపూర్వకంగా చేసింది అవదు మిత్రులారా. మనపూర్వకంగా చేసింది అవదు. అండ్ ఇంకో విషయం, వీళ్ళ ఆరాధనలో దేవుని మీద గౌరవం పెరగడం మాత్రమే కాదు, ఆ గౌరవంతో వీళ్ళు, ఆ భయంతో వీళ్ళు దేవుణ్ణి గణపరచటానికి అర్పణ ఇవ్వడం మాత్రమే కాదు కానీ మిత్రులారా, వీళ్ళు మొక్కుబళ్ళు చేశారు. మొక్కుబడి అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రమాణం, తీర్మానం. ఏంటవి? తీర్మానం. మనలో ఎంతమంది తీర్మానాలు తీసుకున్నాం? ఇంక్లూడింగ్ అసలు మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు చెప్పిన తీర్మానాలే అబద్ధాలు. అవునా కదా? బ్యాప్టిజం తీసుకున్నప్పుడు చెప్తాం కదా ప్రమాణాలు, తీర్మానాలు. నమ్మావా? నమ్మాను. అంగీకరించావా? అంగీకరించాను. మరి యేసుక్రీస్తుతోనే ఉంటావా? ఉంటాను. ఏమైపోయినాయి ఆ తీర్మానాలన్నీ? ఎటుపోయినాయి ఆ అబద్ధాలు, ఆ అబద్ధ ప్రమాణాలు? అబద్ధ ప్రమాణాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ప్రమాణాలు ఎప్పుడు అలా ఉండకూడదు, తీర్మానాలు ఎప్పుడు అలా ఉండకూడదు. నయమాను ఒక ప్రమాణం తీసుకున్నాడు, యెహోవాకు తప్ప. ఏంటది? యెహోవాకు తప్ప వేరే ఎవ్వరికి నేను బలి ఇవ్వను. యెహోవాకు తప్ప నేను వేరే ఎవరికి కూడాను మొరక్కను, ఆరాధన చెయ్యను, స్తుతించను, ప్రార్థించను. ఎంత అద్భుతమైనటువంటి తీర్మానం. ఈరోజు నీ తీర్మానాలు ఏంటి? మనం అన్నీ చేస్తాం, తీర్మానం చేసాం, తీసుకోము, తీర్మానాలు తీసుకోము, దేవునితో ప్రమాణం చేసుకోము. ప్రమాణం ఉండాలి. ప్రమాణం అంటే ఏంటి? కట్టుబాటు. ఎవరితో కట్టుబాటు? కుల కట్టుబాట్లు కాదు. కులానికి బాగానే కట్టుబడతాం, మతానికి బాగానే కట్టుబడతాం, ఏమండి? ఊరికి బాగానే కట్టుబడతాం,
కట్టుబడిందల్లా దేవునికే. కట్టుబడిందల్లా ఆ దేవునికే. నువ్వు 10,000 ఇవ్వరా, ఇది కుల కట్టుబాటు అన్నాడు అనుకోండి, అమ్మో ఇక వాడిని చంపేస్తాడు. ఈగిపోతే మరి అందరూ ఇస్తున్నారు కదా నన్ను ఏదైనా అంటారు. రకరకాల భయాలతో అన్నీ చేస్తాం మనం. అప్పు చేసేనా తప్పు చేస్తాం. అవునా కదా? బట్ దేవునితో ఏవి నీ ప్రమాణాలు? అవేవి నిన్ను ఉద్ధరించవు, అవేవి నీకు సహాయం చెయ్యవు, అవేవి నిన్ను ఆదుకోవు. నువ్వు బాధలో ఉన్నప్పుడు, నీ కష్టంలో ఉన్నప్పుడు ఏ సమాజం నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదుకోదు. కులం నిన్ను ఆదుకుంటుందా? ఆదుకోదు. మతం నిన్ను ఆదుకుంటుందా? ఆదుకోదు. ఆదుకోదు. కొన్ని సమాజం నిన్ను ఏమన్నా ఆదుకుంటుందా? యూనియన్స్ ఉన్నాయి కదా, యూనియన్స్ అందాం. యూనియన్స్ ఆయన మాకు పాస్టర్ల యూనియన్ ఒకటి ఉంది, పాస్టర్స్ యూనియన్ ఒకటి ఉంది. ఉత్తప్పుడేమో మేము ఉంటాం తోడు, అది చేస్తాం ఇది చేస్తాం, డమ్ డోకారం అంటారు. ఏదైనా చర్చిలో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, యూనియన్ ఒక్కడు రాడు, ఒక్కడొచ్చి మాట్లాడు. యూనియన్స్ అలాగ ఉంటాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. నేను ముగిస్తున్నాను యోనా గ్రంథాన్ని, మొదటి అధ్యాయాన్ని కూలంకషంగా 1-2 నిమిషాలు చెప్పి ముగించేస్తా. యోనా గ్రంథం యోనా తర్షీషు ప్రయాణం. దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసి ప్రయాణం చేసిన యోనాని దేవుడు తన పని కొరకు వాడుకున్నాడు. తర్షీషు ప్రయాణంలో గొప్ప ప్రమాదం, చావు బ్రతుకుల మధ్య జీవితం, గొప్ప అలలు, సముద్రం మధ్యలో ఓడను ముంచేస్తున్నటువంటి పరిస్థితి, ఓడ అడుగు భాగంలో నిద్రపోతున్నటువంటి యోనా. ఓడలో ప్రయాణించే ప్రయాణికులు మనకు ముఖ్యం. ఆ ఓడలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు యోనా ప్రసంగానికి ముందు జీవితం, యోనా ప్రసంగం తర్వాత జీవితం. ఇక్కడున్న మనందరము కూడా మన చుట్టూ ఉన్న సమాజంలో మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి అనుకూలంగా పనిచేసేవారిగా ఉండాలి. యోనా దగ్గర నుంచి అది నేర్చుకోవాలి మనం. నేను చెప్పింది అర్థమైందా మీకు? అర్థమైందా? రమణకు అర్థమైందా? అర్థమైందా సుబ్బమ్మ గారు? మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి అనుకూలముగా పని చెయ్యాలి. అది యోనా దగ్గర నుంచి మనం నేర్చుకునే పాఠం. ఈ నావికులు పూర్వము యోనా ప్రసంగాన్ని వినడానికంటే ముందు అసత్య దేవతలను ఆరాధించేవారిగా ఉన్నారు. యోనా ప్రసంగం తర్వాత మొదట్లో, ఆ మొదటి నిమిషాల్లో, ఆ మొదటి గంటలో వాళ్ళు యోనా మాటల మీద విశ్వాసం లేకపోయినప్పటికీ ఆ తర్వాత దేవుని వైపు వాళ్ళు తిరిగారు, దేవుని మీద విశ్వాసం ఉంచారు, ఆ దేవునికి ప్రార్థన చేశారు, ఆ దేవునికి భయపడ్డారు, ఆ దేవుణ్ణి గౌరవించారు, ఆ దేవునికి అర్పణిచ్చారు, ఆ దేవునితో ప్రమాణాలు చేసుకున్నారు. ఆ దేవునితో వాళ్ళు ప్రమాణాలు చేసుకున్నారు. ఆలోచన చేద్దాం. ఈరోజు నీ భక్తి, నీ విశ్వాస జీవితంలో నీ మారు మనసు జీవితం ఎలాగుంది? వారి మారు మనసు జీవితం చాలా స్పష్టంగా కనపడింది. వాళ్ళు క్లిష్ట పరిస్థితుల్లో దేవుని మీద నమ్మకం అలాగే ఉంచారు. వాళ్ళ క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు చేయబోయే ఒక పనికి ముందు ప్రార్థన చేయడం వాళ్ళు నేర్చుకున్నారు. నువ్వు చేస్తున్నావా? వాళ్ళు ఎప్పుడైతే దేవునికి భయపడి దేవునికి ప్రార్థన చేశారో దేవుని కార్యాన్ని వాళ్ళు చూశారు. దేవుని కార్యం చూసినప్పుడు వాళ్ళకి గర్వం రాలా, వాళ్ళకి అహంకారం రాలా, వాళ్ళు దేవునికి దూరం అవ్వాలా. మనం దేవుని కార్యాలు చేయమని అడుగుతాం, చేసిన తర్వాత కారణాలు పెట్టుకుంటాం. అడ్డు దీని వల్లే రావట్లేదు, ఈ గీత వల్లే రావట్లేదు అంటాం, చూసావా? అది అలాగా. అలా దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. కానీ వాళ్ళ విశ్వాసం అటువంటిది కాదు, స్వార్థంతో కూడినటువంటి విశ్వాసం కాదు అది. మారు మనసు. ఆ దేవుని మీద భయం కలిగింది వాళ్ళకి, గౌరవం కలిగింది వాళ్ళకి. దేవుని మీద గౌరవంతో వాళ్ళు అర్పణలు ఇచ్చారు. దేవుని మీద గౌరవంతో, ఆ దేవుని మీద విశ్వాసంతో ప్రమాణాలు చేశారు.
నిజమైన దేవుడని వాళ్ళు తెలుసుకుని ఆయన ఘనపరిచి జీవితంలో ఆరాధన చేశారు. నీ జీవితంలో దేవుణ్ణి ఘనపరుస్తున్నావా? నీ జీవితంలో దేవుణ్ణి హెచ్చిస్తున్నావా? మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఆలోచించండి, ప్రార్థన చేద్దాం. నీ అర్పణలు ఎలాగుంటున్నాయి? యథార్థంగానే ఉన్నావా? నువ్వు యథార్థంగా ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు యథార్థంగా చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవునితో ప్రమాణాలు ఉన్నాయా? నీ జీవితంలో దేవునితో ప్రమాణాలు ఉన్నాయా? ఆలోచించండి. దేవుని